అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారి పైన శుక్రవారం రాత్రి 8:15 సమయంలో రాప్తాడు సిఐ శ్రీహర్ష ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహన తనిఖీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు సిఐ శ్రీహర్ష మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహన తనిఖీ నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా రోడ్డు సేఫ్టీ పైన కూడా వాహనదారులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న వారు కారు డ్రైవర్ కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ వేసుకోవాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ దూరంగా ఉండాలని, పరిమితికి మించి ప్రయాణంలో ఆటోలను కూడా ఎవరు కానీ ఎక్కువ మందిని తరలించకూడదని, వీటిని అన్నిటిపైన కూడా వాహనదారులకు అవగాహన కల్పించడం జరిగిందని, అదేవిధంగా రోడ్డు నిబంధనలను పాటించకుంటే అటువంటి వాహనదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రాప్తాడు సిఐ శ్రీహర్ష పేర్కొన్నారు.